ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన ప్రతిసారి ఒక్కటే మ్యూజిక్. ఈ ఒక్క ట్రిక్ ఫాలో అయితే 1000 ఫాలోవర్స్ నుంచి 10,000 ఫాలోవర్స్ వస్తారంటే 24 అవర్స్ లో. కాపీ చేసేసి కామెంట్ లో పేస్ట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లో ఒక ఆల్గోరిథం గ్లిచ్ అనేది నడుస్తుంది అండ్ ఎంజాయ్ ద ఫ్రీ ఫాలోవర్స్. ఏదో ఫుల్ గ్లిచ్ నడుస్తుంది. ఇన్స్టాగ్రామ్ లో ఒక గ్లిచ్ నడుస్తుంది. మీకు కాపీ లింక్ అనేది ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ పే ఇన్స్టాగ్రామ్ కాపీ లింక్ ఉంటుంది. అది లింక్ కాపీ చేసి కమెంట్ సెక్షన్ లో పే చేయాలి. మీకు ఎంతమంది ఫాలోవర్స్ కావాలో అక్కడ నెంబర్ మెన్షన్ చేసి కమెంట్ చేయండి. మీకు 24 hours లో ఫాలోవర్స్ అయితే ఖచ్చితంగా వస్తారు. నెక్స్ట్ టైం ఎవరైనా ఈ ట్రెండ్ కోసం మాట్లాడి ఈ లింక్ ని కాపీ చేయండి, కామెంట్స్ లో పేస్ట్ చేయండి, మీకు రీచ్ వస్తుందంటే మీరు ఒక్కటే అడగాల్సింది, నిజంగా ఈ ట్రిక్ మా కోసం చెప్తున్నావా ఆర్ ఎల్స్ నీ కోసం నువ్వు మమ్మల్ని అడుక్కుంటున్నావా అని అడగండి. ఈ రీల్ యొక్క లింక్ ని కాపీ చేసి అదే కామెంట్ సెక్షన్ లో పేస్ట్ చేయండి. మీకు ఫాలోవర్స్ వస్తారు, మీరు వైరల్ అయిపోతారు అండ్ మీ కాంటెంట్ కి రీచ్ పెరుగుతుంది. ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటే మాట, కాపీ ద లింక్, పేస్ట్ ఇన్ ద కామెంట్స్. నిజంగానే ఇలా చేయడం వల్ల మనకి రీచ్ వస్తుందా ఆర్ ఎల్స్ ఇదంతా ఒక ఎంగేజ్మెంట్ కోసం, ఇదంతా ఒక ట్రాప్? ఒక చిన్న క్వశ్చన్, అసలు ఈ రీల్ లింక్ ని కాపీ చేసి పేస్ట్ చేస్తే మనకు ఫాలోవర్స్ ఎలా వస్తారు? అండ్ ఒకవేళ నిజంగానే ఆ ఫాలోవర్స్ వస్తే వాళ్ళ వల్ల మనకి ఏం యూజ్ ఉంటుంది? అండ్ ఈ రోజు ఈ వైరల్ ట్రెండ్ వెనకాల ఉన్న నిజాన్ని మనం తెలుసుకుందాం. ఈ ట్రెండ్ ఎలా స్టార్ట్ అయింది ఎవరికి తెలియదు, కానీ చిన్న క్రియేటర్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి పెద్ద క్రియేటర్స్ దగ్గర వరకు అండ్ కొన్ని వారాల్లోనే చాలా మంది ఇన్స్టాలో మ్యాక్స్ టు మ్యాక్స్ అందరూ ఈ ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు. ఎందుకంటే చాలా మంది క్రియేటర్స్ ఈ వీడియో చేయడం వల్ల పీపుల్ అందరూ ఏం నమ్మారంటే కొత్త లూప్ హోల్ దొరికింది, ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అవడానికి కొత్త ఆల్గోరిథం ట్రిక్స్ దొరికాయి అండ్ ఇలా చేస్తే నిజంగానే వస్తుందేమో అనుకుని అందరూ బిలీవ్ చేయడం స్టార్ట్ చేశారు. మనం ప్రీవియస్ ట్రెండ్స్ చూసుకుంటే చాలా ట్రెండ్స్ ఉండేవి, సబ్స్క్రైబ్ ఫర్ సబ్స్క్రైబ్, ఫాలో ఫర్ ఫాలో, ఇలా చాలా ట్రెండ్స్ అనేది ఉండేవి. సో ఇప్పుడు కొత్తగా వచ్చిందే ఈ ట్రెండ్ కాపీ పేస్ట్. ఈ ట్రెండ్ సక్సెస్ అవడానికి రీజన్ ఆల్గోరిథం కాదు, మన మైండ్ సెట్. ఎప్పుడైతే ఒక క్రియేటర్ మనం ఫాలో అవుతున్న వాళ్ళు కానీ మన ఇన్స్టాగ్రామ్ లో ర్యాపిడ్ గా అదే రీల్స్ వచ్చాయనుకోండి, చాలా మంది చేశారు అనుకోండి, మన మైండ్ ఒక ఫోమోకి రియాక్ట్ అవుతుంది. ఇంకొక సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ మనకి ఏం చెప్తుంది అంటే, ఒకవేళ ఇది నిజమైతే నువ్వు ఫాలోవర్స్ కోల్పోతావు. అండ్ ఇది చాలా సింపుల్ వే కాబట్టి మన హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఏదైతే సింపులెస్ట్ వే ఉంటుందో అదే మనం చూస్ చేసుకుంటాం. సో ఇది చాలా సింపుల్ వే కదా, జస్ట్ కాపీ చేసి లింక్ పేస్ట్ చేస్తే మనకు ఫాలోవర్స్ వస్తారు, రీచ్ వస్తుంది. నిజంగానే ట్రై చేస్తే తప్పేంటి? అండ్ ఇక్కడే నేను ముందుగా చెప్పాను ఒక పాయింట్ చెప్తాను, సెకండ్ పాయింట్ గుర్తుపెట్టుకొని మనం లాస్ట్ లో మాట్లాడదాం. ఇన్స్టాగ్రామ్ ఆల్గోరిథం కి అసలు సీక్రెట్ ఏంటి? వాచ్ టైమ్, ఫాలోవర్సా, ఆర్ ఎల్స్ షేర్స్, కమెంట్స్, లైక్స్, ఆర్ ఎల్స్ రీషేర్స్, ఇలా ఇన్స్టాగ్రామ్ లో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ మనకు ఉంటాయి. సో దీని వెనకాల ఇదంతా వదిలేసి మనం కాపీ పేస్ట్ ట్రెండ్ కి ఎందుకు ఎక్కువ రీచ్ వస్తుంది తెలుసుకుందాం. అసలు ఇన్స్టాగ్రామ్ ఆల్గోరిథం ఎలా వర్క్ అవుతుంది, అసలు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎలాగా ఆల్గోరిథం మీద వర్క్ చేస్తాయి, ఎక్కువ ఎంగేజ్మెంట్ ఉన్న కాంటెంట్ ఏమైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, మన వీడియోనే తీసుకుందాం. ఇప్పుడు మనం ఈ చేస్తున్న ఈ వీడియోకి ఎక్కువ ఎంగేజ్మెంట్ లైక్ కామెంట్స్ కానీ, లైక్స్ కానీ, షేర్స్ కానీ, రీవాచెస్ కానీ ఏమైతే వచ్చింది అనుకోండి, ఇన్స్టాగ్రామ్ ఆల్గోరిథంకి ఆర్ యూట్యూబ్ ఆల్గోరిథంకి ఒక సిగ్నల్ అయితే వెళ్తుంది. ఆ సిగ్నల్లో ఏం చెప్తుందంటే ఈ వీడియోకి, పర్టికులర్ వీడియోకి చాలా రీచ్ అయితే ఉంది ఈ పర్టికులర్ సెగ్మెంట్ లో. సో మనం సమ్ ఎక్స్ట్రా క్రియేటర్స్ ఆర్ పీపుల్స్ కి అపార్ట్ ఫ్రమ్ మన సబ్స్క్రైబర్స్ కానీ ఫాలోవర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కాకుండా, చూసిన వాళ్ళని కాకుండా వీళ్ళిద్దరు డేటాని బేస్ చేసుకొని ఎక్కువ ఇంప్రెషన్స్ ఉంటే మన ఈ కాంటెంట్ ని ఇంకా పుష్ చేస్తుంది పైకి. సో ఇక్కడ ట్రిక్ ఎక్కడ వర్క్ అవుతుంది అంటే, ఎప్పుడైతే ఒక యూజర్ తన లింక్ ని కాపీ చేసి పేస్ట్ చేస్తాడో కామెంట్ సెక్షన్ లో, ఆ రీల్ యొక్క కామెంట్స్ అనేవి పెరుగుతూ పోతాయి. సో దీనివల్ల ఇన్స్టాగ్రామ్ ఆల్గోరిథం ఏటవుతుంది, ఎక్కువ కామెంట్స్ వస్తున్నాయి. సో దీనివల్ల ఈ కాంటెంట్ ని పుష్ చేయాలని చెప్పేసి వాడి వీడియోని పుష్ చేస్తుంది. ఇక్కడ వాడికి రీచ్ అవుతుంది. ఏ కాంటెంట్ క్రియేటర్ అయితే నీకు లైక్ చేసి ఈ వీడియోని కామెంట్ సెక్షన్ లో అదే లింక్ కామెంట్ చేయమన్నాడో వాడి వీడియో అనేది వైరల్ అవుతుంది. సో ఇక్కడ వాడికి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, మీకు వచ్చే లాసెస్ ఏంటి, మొత్తం తెలుసుకుందాం రండి. సో నేను ర్యాండమ్ వీడియో క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఆ ప్రాసెస్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా క్యాప్షన్ లో ఉందన్నారు. సో నేను క్యాప్షన్ లోకి వెళ్ళి చూసినప్పుడు అక్కడే అసలైన ట్విస్ట్ నాకు బయటపడింది. ఏంటి అంటే, ఆ ప్రాసెస్ జరగాలి అంటే ఫస్ట్ మనం వాళ్ళ అకౌంట్ని ఫాలో చేయాలి. ఫాలో చేసిన తర్వాత మళ్ళీ అన్ఫాలో అయిపోవాలి. మళ్ళీ వెంటనే ఫాలో చేసి షేర్ బటన్ మీద క్లిక్ చేసి కాపీ లింక్ ట్యాప్ చేసి అదే లింక్ ని అదే వీడియో కామెంట్స్ లో పేస్ట్ చేయాలి. సో ఇక్కడ ఏంటి, సింపుల్ గానే ఉంది కదా, ఏమి థర్డ్ పార్టీ యాప్ చూస్ చేయలేదు కదా అని మీరు అనుకోవచ్చు. బట్ ఇక్కడే మీరు పప్పులో కాలేసినట్టు అవుతుంది. అసలు ఈ క్రియేటర్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి అంటే, ఎప్పుడైతే మీరు జస్ట్ ఫాలో అవుతారో
అప్పుడు ఆ క్రియేటర్ యొక్క ఆల్గోరిథం, ఆ అకౌంట్ యొక్క ఆల్గోరిథంకి ఒక సిగ్నల్ వెళ్తుంది, ఒకళ్ళు ఫాలో అయ్యే ఇంటరాక్షన్ వచ్చింది అని చెప్పేసి. వెంటనే నువ్వు అన్ఫాలో అయిపోతావు, బట్ మళ్ళీ వెంటనే ఫాలో అవుతావు. సో ఇక్కడే ట్రిక్ ఉంది, ఫాలో అన్ఫాలో ఫాలో. సో 3 times నువ్వు వాళ్ళని ట్యాప్ చేసావు. ట్యాప్ చేసిన తర్వాత వెంటనే మళ్ళీ వచ్చి షేర్ మీద క్లిక్ చేసావు, అదొక ట్యాప్, 4 taps అయ్యి. కాపీ లింక్ చేసావు, సో జనరల్ కాపీ లింక్ వదిలేసావు. మళ్ళీ కామెంట్స్ ఓపెన్ చేసి కమెంట్ చేసావు. సో 5 taps. ఒక యూజర్ నుంచి ఆ వీడియోకి జస్ట్ 5 interactions వెళ్ళాయంటే ఆ వీడియోని ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100K చూసినా 100 into 5 lakh people ని ఇంటరాక్షన్స్ వెళ్తున్నాయి. దానివల్ల వాడి ప్రొఫైల్ అనేది గ్రో అవుతుంది, రీచ్ అవుతుంది, ఆ వీడియో బూస్ట్ అవుతుంది. సో దానికి గాను ఎక్కువ మంది చూసి ఇంకా ఎక్కువ మంది చేయడం వల్ల ఆ ఫాలోవర్స్ అనేవి 100 followers వచ్చారు, ఈ ఫాలోవర్స్ వచ్చారు అనే ఒక ట్రెండ్. ఇది ఒక స్కామ్. రీచ్ ఎలా వస్తుందని చెప్పేసి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ట్యాప్స్ ఇలాగా ట్యాప్ చేయడం వల్ల ఎలా వస్తుందని చెప్పేసి. ఇప్పుడు ఫాలోవర్స్ గురించి మాట్లాడుకుందాం గైస్. ఇప్పుడు ఈ ట్రిక్ చేయడం వల్ల మనకి నెంబర్ ఆఫ్ 1000 followers వచ్చారు. నా ప్రొఫైల్ చూడండి, ఈ రోజు 11K ఉంది, రేపు 12K అయిపోద్ది, ఎల్లుండి 13K అయిపోద్ది అని చెప్పి ఫాలోవర్స్ చెప్తూ ఉంటారు అనమాట. అసలు బల్క్ ఫాలోవర్స్ ఎలా వస్తున్నారు? సో ఈ బల్క్ ఫాలోవర్స్ ఎలా వస్తారంటే, వాళ్ళు మీ ట్రిక్ని ఎవరైతే మీ ట్రిక్ని ఫాలో అవుతున్నారో వాళ్ళు జస్ట్ ఫాలో అయ్యి అన్ఫాలో అయ్యి ఫాలో అవుతారు. తర్వాత ట్రిక్ అనేది ప్లేస్ చేసి ఆ వెయిటింగ్ పీరియడ్ ఏమైతే ఉంటుందో వాళ్ళు వేరే పనుల్లో పడి బిజీ అయిపోయి అసలు ట్రిక్ పర్ఫామ్ చేసామని అండ్ ఎల్స్ అది అన్ఫాలో అవ్వడం మర్చిపోతారు మీ అకౌంట్. ఎప్పుడైతే ఒక క్రియేటర్ యొక్క అకౌంట్కి అలా నెంబర్ ఆఫ్ యూజర్ ఇంటరాక్షన్స్ వస్తాయో అక్కడ కొంతమంది ఆ ఫాలోవర్ని అలాగే ఉంచేస్తారు. సో వీళ్ళు ఏం చేసుకుంటారు అంటే, ఈ ట్రిక్ వర్క్ అయింది అని చెప్పేసి, రీచ్ వచ్చింది అని చెప్పేసి ఎవరైతే వ్యూవర్స్ వాళ్ళ అకౌంట్ని చూస్తున్నారో వాళ్ళని టార్గెట్ చేస్తారు అనమాట. సో ఈ ట్రెండ్ని నేను డీకోడ్ చేద్దామని చెప్పేసి నేను ఆల్రెడీ ఒక ట్రెండ్ని నేను వేరే అకౌంట్ నుంచి కూడా ఫాలో అవ్వలేదు. నా ప్రొఫెషనల్ అకౌంట్ నుంచి నేను ఈ లింక్స్ని పేస్ట్ చేశాను. సో నేను ఒక 4 క్రియేటర్స్ అకౌంట్స్కి వెళ్ళాను. ఇన్స్టాగ్రామ్ ఆల్గోరిథం టాప్ అయితే ఎవరైతే సజెస్ట్ చేస్తుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సేమ్ స్టెప్స్ని ఫాలో అయ్యి ఆ లింక్ని కాపీ చేశాను. 2 hours ఆగమన్నారు మినిమం. నేను ఈ వీడియో రికార్డ్ అవుతున్నప్పటికి కూడా ఆ ట్రిక్ అనేది కామెంట్ డిలీట్ చేయకుండా అలానే ఉంచాను. సో ఈ వీడియో ఎండ్ అయిపోయిన తర్వాత ఎడిటింగ్ అప్పుడు నేను ఆ ట్రిక్ని స్టాప్ చేసి మీకు విత్ ప్రూఫ్ ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో అది నేను మీకు చూపిస్తాను, చూడండి. నిజంగానే పనిచేస్తుందా? ఏ అకౌంట్ అయితే ఆల్రెడీ రీచ్లో ఉందో ఆ అకౌంట్కి చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఎంగేజ్మెంట్స్ పెరగడం వల్ల వాడి యొక్క రీచ్ పెరుగుతుంది, వాడి కాంటెంట్ అనేది బూస్ట్ అవుతుంది. వచ్చిన ఫాలోవర్స్ వాడి కాంటెంట్ నేస్తే సబ్స్క్రైబ్ అయిపోతారు. దీనికి ఏంటంటే ఆడియన్స్ రీచ్ అనేది కనిపిస్తుంది మనకి, బట్ ఎవరికి యూజ్ ఉండదు గైస్. ఇది మాక్సిమం నాకు తెలిసి ఎవరికి యూజ్ ఉండదు. ఎందుకంటే నార్మల్గా వచ్చిన వాళ్ళందరూ జస్ట్ ట్రిక్ కోసం ఫాలో అయిన వాళ్ళే. ఎప్పుడైనా వాడికి ఫాలోవర్స్ ఎక్కువయ్యారు ఆర్ఎల్స్ నేను వాడిని ఎందుకు ఫాలో అవుతున్నాను, నాకు ఎందుకు యూజ్ అని చెప్పేసి అన్ఫాలో అయిపోవచ్చు. రేపు పొద్దున్న మీ ఫాలోవర్స్ గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవ్వచ్చు. అది ఆల్గోరిథంకి ఒక డ్రాబ్యాక్ కూడా. ఒకవేళ మీరు ఇప్పుడు ఫాలోవర్స్ వస్తున్నారు కదా అని చెప్పేసి ఈ ట్రిక్ని కానీ యూజ్ చేశారనుకోండి, ర్యాపిడ్ ఫాలోవర్స్ తగ్గిపోయారు అనుకోండి, మీ కాంటెంట్ అలాగే సస్పెండ్ అవుతూ వస్తుంది రీచ్. సో ముందు చెప్పాను కదా 2 points గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి. ఆ ఫస్ట్ పాయింట్ ఇప్పుడు మాట్లాడుతున్నాం గైస్. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి కాంటెంట్ ఈజ్ ద కింగ్. ఇప్పటికైనా ఇదే నమ్ముకోండి, మీ కాంటెంట్ని నమ్ముకోండి. మీ కాంటెంట్లో మీరు బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయండి. మీ పీపుల్తో, మీ ఫాలోవర్స్తో ఇంటరాక్షన్స్ పెంచుకోండి అండ్ మంచి మంచి వీడియోస్ చేయండి. తప్పకుండా ఒక రోజు మీకు బెస్ట్ ఫాలోవర్స్ ఉంటారు, కన్సిస్టెన్సీగా ఉన్న ఫాలోవర్స్ ఉంటారు, లాస్ట్ వరకు ఉంటారు. సో మీ కాంటెంట్ మీరు నమ్ముకోండి. సో సెకండ్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏది ఊరికనే రాదు గైస్. ఏదైనా అది ఫ్రీగా వచ్చిందంటే దాని వెనకాల ఏదో ఒక మైనస్ ఉంటుంది. ఆ మైనస్ మీరు క్యాచ్ చేయాలి. మైనస్ లేదు, ఓకే బాగానే ఉందంటే అప్పుడు మీరు ఫాలో అయినా పర్లేదు. ఆ మైనస్ ఏంటో నేను ఇప్పుడు సెకండ్ పాయింట్లో డిస్కస్ చేద్దాం రండి. సో మైనస్ ఏంటి అంటే, బాగానే ఉంటుంది గైస్. మీరు ట్రిక్ ఫాలో అయినప్పుడు మీకు ఫాలోవర్స్ వస్తారు 1000, సెకండ్ డే ఒక 5000, గ్రేట్. 10th డే అయితే అక్కడ 10,000 ఫాలోవర్స్ వస్తారు మీకు. అబ్బో, ఒక క్రియేటర్ ఒక సంవత్సరంలో అచీవ్ చేసింది మీరు ఒక 3 daysలో ట్రిక్ ఫాలో అయ్యి అచీవ్ చేస్తారు, గ్రేట్. మీరు సెల్యూట్ అసలు మీకు. కానీ ఆ 10,000 ఫాలోవర్స్ మీ అకౌంట్ చెక్ చేసినప్పుడు ఎవడు అసలు ఎవడో తెలియదు, ముక్కు మొహం తెలియదు, వాడు ఎందుకు ఫాలో అయ్యాడో కూడా మర్చిపోతాడు. కొంతమంది అయితే ఆ ట్రిక్ కోసం ఫాలో అయ్యామని జస్ట్ ఏముంటుంది, వాడు అన్ఫాలో అయిపోతాడు, అన్సబ్స్క్రైబ్ చేస్తాడు. దానివల్ల వాడికి ఏం పోయేది కాదు. వాడు ఇంకా అనుకుంటాడు ఎవడరా బాబు ఈయన ఫాలో అయిపోయానని చెప్పేసి. కానీ మెయిన్ లాస్ నీకే. ఎప్పుడైతే ర్యాపిడ్గా ఫాలోవర్స్ తగ్గడం స్టార్ట్ చేస్తారో, నీ కాంటెంట్ బాగాలేదు అని చెప్పి ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ ఆల్గోరిథం కానీ సిగ్నల్ వెళ్ళిందా, ఉన్న రీచ్ మట్టుకొట్టుకుపోతుంది. సో సెట్కి వెళ్ళిపోతుంది. అది మీరు జాగ్రత్తగా మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది. అందుకే ఇది ఎండింగ్లో చెప్పాను. సోషల్ మీడియాలో ఇలాంటి కొత్త షార్ట్ కట్స్ ఎన్నో వస్తూ ఉంటాయి గైస్ రోజు రోజుకి. బట్ ఇవన్నిటికి ఉన్న కామన్ ప్రాబ్లం ఏంటి అంటే, అవేమి పర్మనెంట్ కాదు. ఇవన్నీ జస్ట్ టెంపరీ మాత్రమే.
ఎప్పుడైనా ట్రెండ్ మారిపోతుంది, ఆల్గరిథం చేంజ్ అయిపోతుంది, మొత్తం చేంజ్ అయిపోతుంది, ట్రిక్ అనేది సెట్కి వెళ్ళిపోతుంది. సో ఒక క్వాలిటీ కాంటెంట్ మాత్రమే ఎప్పటికీ కింగ్లా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో అవ్వండి. దిస్ ఈజ్ యువర్ శశికుమార్ సైనింగ్ అవుట్ అండ్ జై హింద్. అండ్ క్రెడిట్స్ కదా. సో ఫైనల్గా నేను ఏం చెప్తానంటే, ఆల్గరిథంని మోసం చేయడం కన్నా ఆడియన్స్ని గెలవడం గొప్ప. Something bad is bound